పాలకుర్తిలో ఇంకో ఓటర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజకుమారు. మాది దర్దపల్లి గ్రామం, పాలకుర్తి నియోజకవర్గం. మాది 2 కిలోమీటర్ల లోపే ఉంటుంది దర్దపల్లి గ్రామం. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో కానీ ఖచ్చితంగా మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాకు అంతో ఇంతో అభివృద్ధి చేసిర్రు. ఖచ్చితంగా అభివృద్ధి చేసిందనే చెప్పాలి. ఒకవేళ చేయకపోతే నువ్వు చేస్తలేవు అని చెప్పి ఖచ్చితంగా ఎదిరించాలి. ఖచ్చితంగా అభివృద్ధి చేసిన మాట నిజం. ప్రతి గ్రామంలోకి పోయినా కూడా మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అభివృద్ధి చేసిన పనులు ప్రతి గడపకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పని ఉంటుంది. మన దయాకర్ రావు గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పని ఎంతో చిన్న సాయమైన ఖచ్చితంగా ప్రతి గడపకు అంది ఉంటుంది. మా పాలకుర్తి నియోజకవర్గంలో ఒకప్పుడు పాలకుర్తి గుడి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు పాలకుర్తి సోమనాథుని ఆలయం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. ఒకసారి గమనించాలి. అభివృద్ధి జరగలేదని కొందరు ఆ నాయకులైనా ఎవరైనా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి జరిగిందని చెప్పాలి, లేకపోతే లేదు. ఒకప్పుడు పాలకుర్తి చౌరస్తా ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది. దయాకర్ రావు రాకముందుకు పాలకుర్తి చౌరస్తా సెంటర్ లైటింగ్ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. మా పక్కనే ఉంటుంది, పాలకుర్తి పక్కనే ఒల్మిడి గ్రామం ఉంటుంది. వాల్మీకి తిరిగినటువంటి గ్రామం. ఒల్మిడి గ్రామం ఎంత పెద్ద టెంపుల్ కట్టిండో ఒకసారి చూడండి, అడిగి పోయి తెలుస్తుంది. ప్రతి ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా కానీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ కేసీఆరే మాకు సీఎం అవుతాడు. ఖచ్చితంగా మళ్ళీ సీఎం హయాంలోనే మాకు అభివృద్ధి జరుగుతుందని మాకు ఆకాంక్ష. చిన్న ముసలమ్మ దగ్గర పోయి అడిగినా కూడా ఎవరికేస్తావమ్మా ఓటు అంటే వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వేస్తారు. తమ్మి నువ్వు ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టైం నువ్వు ఓటు వేస్తున్నావు అనుకుంటా. ఐఎమ్ నాట్ రాంగ్. థర్డ్ టైం. యంగ్ పిల్లలు చాలామంది అసంతృప్తిలో ఉన్నారు, ఉద్యోగాలు రావు అని అసలైతే కనిపిస్తుంది, వినిపిస్తుంది. అదే నువ్వు ఏడా అసంతృప్తి కనిపిస్తలేదు. నీళ్ళు అసంతృప్తి అంతో ఇంతో కొంచెం ఉంది, దానికి కాదంటలేను. కానీ అంత చేయాలంటే ఎమ్మటే కాదు కదా. 5 సంవత్సరాల ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు చూసిర్రు. కరోనా వచ్చింది. కరోనా టైంలో కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. బడ్జెట్ కొంచెం ఇబ్బంది అయిందన్నమాట. నిజమా కాదా? బడ్జెట్ కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి కరోనాకి ఇబ్బంది అయింది కాబట్టి పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ దృష్టిలో ఏముందంటే ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేను ఎట్లయినా లాస్ట్ స్టేజ్లోకి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా నేను నా ప్రజలకు అన్ని విధాల అభివృద్ధి చేసే నేను ఈ పార్టీ నుంచి పోతా అని చెప్పేసి కేసీఆర్ అనుకుంటాడు. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు కేసీఆర్. అప్పుల రాష్ట్రంగా మార్చేసిండ్రు, అసలు మొత్తం అప్పులమయం అయిపోయింది అనేది వినిపిస్తుంది. ఓకే. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు అప్పులు తెచ్చి పెట్టకపోయినావు, ప్రజలకు న్యాయం చేయకపోయినావు. 60 సంవత్సరాలు ఏం చేసినావు ప్రజలకు? నువ్వు 60 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని చేయవైతివి. ఇప్పుడు అప్పులు తెత్తేంది, ఏది తెత్తేంది? మాకు న్యాయం జరిగితే అయిపోయాయి. పేద ప్రజలకు న్యాయం జరిగితే అయిపోయాయి. అప్పులు పేద ప్రజలు పోయి కడతారా? పింఛన్ వస్తుంది 3,000. అమ్మానికి పింఛన్ ఇచ్చినావు, నాకు అప్పు వచ్చిందని చెప్పేసి కేసీఆర్ 3,000 వెనక గుంజుకుంటాడా? వెనక పోయి ఆమె దగ్గర గుంజుకుంటాడా? ఆమె బతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుండే, ముసలోళ్ళు బతకలేకుంటుండే. 200 పింఛన్ ఇస్తే దేనికి సరిపోయింది? ముసలమ్మలు చుట్ట అవుతారు, చుట్ట పొగాకు కూడా సరిపోకపోయేది 200 రూపాయలు. ఇప్పుడు 2,000 ఇస్తే ఖచ్చితంగా ముసలోళ్ళకు అంతో ఎంతో సహాయపడతాను. ఒకప్పుడు ఇంటికి పోతే అత్తను గల్మట్ల కూసబెట్టేది, అదే మా అమ్మమ్మనే గల్మట్ల కూసబెట్టేది. పింఛన్ వచ్చిన తర్వాత ఇంటికి పోయి తీసుకొని సాస్తారు. ఇప్పుడు మా అత్తమ్మలు ఇంటి లోపల తీసుకుపోయి దాస్తారు. ఇప్పుడు మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థి పేరు కూడా ఇవ్వలేదు తెలియదు. ఇక్కడ ఒక్కసారి కూడా పాలకుర్తి నియోజకవర్గాలు అవుపాలే. ఇప్పుడు ఏదో అమెరికా నుంచి వచ్చింది, పైసలు ఉన్నాయి అంటుంది. పైసలు లేవు, ఏం లేవు. నేను మందికి పైసలు ఇస్తా, అది ఇస్తా అంటే మొత్తం ప్రజలు ఏదో నమ్మబలుకుతుంది అంతే. సేవా కార్యక్రమాలు చాలా చేసి పాలకుర్తిలో అసలు నేను ఇంతవరకు ఆమెను చూడలేదు. ఓట్లు అప్పుడు తప్ప ఇంతవరకు ఆమె ముఖం నేను చూడలేదు. నేను ఇక్కడనే ఉంటాను, దర్దపల్లి గ్రామం నాది. ఇంతవరకు చూడలేదు నేను. అదే ఎర్రబెల్లి దయాకర్ రావు, నేను చిన్నప్పటి నుంచి ఉద్యమం కాంచెలు చూస్తాను. నేను తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పటి నుంచే చూస్తాను నేను దయాకర్ రావును. ఇక్కడ ప్రతి మనిషికి దయాకర్ రావు తెలుసు. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ప్రచారానికి పోతారు. వాళ్ళు చిన్న పిల్లలు కూడా దయాకర్ అన్న నాయకత్వం వారి జిల్లాలో అంటాను. చిన్న పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు దయాకర్ రావు గారు. యువత ఉన్నది, యువతకు డ్రైవింగ్ లైసెన్సులు ఖచ్చితంగా మన పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పించిండు. కొంతమంది ఉద్యోగాలు రాకపోయినా సరే కొంతమంది యువత అసంతృప్తి ఉన్నారు కాబట్టి ఎవరికైతే డ్రైవింగ్ వస్తుందో వాళ్ళకి ఆ ఫీల్డ్ తప్ప ఇంకో ఫీల్డ్ తెలియదు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం పైసలు లేక కొందరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోక ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సులు మొన్ననే ఇప్పించిండు. ఆడోళ్ళు ఉన్నారు, ఒకప్పుడు భర్తలది పెత్తనం ఉండే ఆడోళ్ళ మీద. భర్తలది వాళ్ళకి ఏంది ఉపాధి లేకుండే. వాళ్ళకి ఏం పని వస్తుంది? పెళ్ళి అయినప్పుడల్లా పెళ్ళి అయితే ఏం నేర్చుకుంటానో అమ్మ, చదువు ఆపేసినా మిషన్ కుడతానా, మిషన్ నేర్చుకుంటానా అనేది ఒకప్పుడు అనేది. అరే మిషన్ కుట్టే ఇంటికి పోతుంది, మిషన్ కుట్టుకుంటే సప్పుడే ఇంటనే ఉంటుంది.
ఇప్పుడు దయాకర్ రావు సార్ ఏం చేసిండంటే ఇది ఆడోళ్ళకు ఖచ్చితంగా ఈ మిషన్ కుట్టేది అనేది ఆడోళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆడోళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. ఆడోళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మొగళ్ళతో పాటు ఆడోళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. మొగళ్ళతో పాటు ఆడోళ్ళు సమానం కావాలని చెప్పేసి కుట్టు మిషన్లు ఇప్పించిండు, ట్రైనింగ్ ఇప్పించిండు. ట్రైనింగ్ ప్రతి మండలంలో లీడర్లను పెట్టి ట్రైనింగ్ ఇప్పించి కుట్టు మిషన్లు ఇప్పించిండు తన సొంత డబ్బులతోటి. అమెరికాలో వాళ్ళకు బిడ్డ కూతురు మనవరాలు మనవడు కలిసి పైసలు వాళ్ళ జీతం పైసలు తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో కుట్టు మిషన్కు ఇప్పించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి అన్ననేమో బాగా విమర్శలు చేస్తున్నాడు కదా ఎర్రబెల్లి దయాకర్ మీద. నువ్వు దోచుకున్నావు ఆడ ఈడ, అసలు మామూలుగా దోచుకున్నావా, నువ్వు అసలు రాజకీయ వ్యభిచారం చేస్తున్నావని కూడా ఆయన అంటున్నారు. నిజమేనా అది? దోచుకున్నాడు నువ్వు అంటున్నావు కదా, నిరూపించు. నువ్వు ఓటుకు నోటు కేసు పోయినావని నేను నిరూపిస్తా. ఆయన వేసిండ్రట ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళని. ఎర్రబెల్లి దయాకర్ రావు నిరూపించు. నువ్వు ఓటుకు నోటు కేసులో పోయినట్టు అందరికి తెలుసు, రాష్ట్రంలో అందరికి తెలుసు. ఎర్రబెల్లి దయాకర్ రావు కనుక ఆయనను ఇరికించినట్టు నువ్వు నిరూపిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు లోపలేరాదు. నువ్వు నన్ను ఇరికించినని చెప్పేసి వీళ్ళ దగ్గర దోసుకొని తిన్నాడని ఎర్రబెల్లి దయాకర్ రావుని తీసుకొచ్చి లోపలేసి నిరూపించు. నువ్వు తప్పు చేస్తేనే కోర్టు తీసుకుపోయి నేను జైలు వేసింది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎందుకు వేయలే? మరి ఏదన్నా తప్పు చేస్తే ఎందుకు నిరూపించలే ప్రభుత్వం? చెప్పక్క, ఎందుకు నిరూపించలే? నువ్వు చెప్పాలా? తప్పు ఎర్రబెల్లి దయాకర్ రావు ఖచ్చితంగా ఏ తప్పు చేయలేదు. ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మళ్ళీ గెలిపించుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని మనసులు ఉన్నది. ఖచ్చితంగా భారీ మెజారిటీ తోటి మళ్ళీ పాలకుర్తి నియోజకవర్గంలో 100% ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుస్తాడు. ఎంత మెజారిటీ? 60,000 మెజారిటీ తోటి గెలుస్తాడు. నాకు లాస్ట్ టైం 50 అట, ఇప్పుడు 60,000, 10,000 పెరుగుతుంది. నేను చెప్తాను ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా 60,000 మెజారిటీ తోటి దయాకర్ రావు గారు మళ్ళీ పాలకుర్తి గడ్డ మీద ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, మా కష్టాలు మళ్ళీ తీరుస్తాడు.